నేను సొంతంగా రాశానమాట. అమ్మా అమ్మా నీ పాడన తీయని పాట, నానా నానా నీ చెయ్యన అల్లరి ఆట. అమ్మా అమ్మా నీ పాడన తీయని పాట, నానా నానా నీ చెయ్యన అల్లరి ఆట. అమ్మైనా నాన్న తమ్ముడు చూపించు ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉంటదా. తమ్ముడుంటే బాగుంటుంది, అమ్మ ఉంటే సన్నడుంటుంది, నీరు లేకే కదా కథక బాధగా మారినది. అనండి. అమ్మా అమ్మా నీ పాడన తీయని పాట, నానా నానా నీ చెయ్యన అల్లరి ఆట. చుట్టూ చుట్టాలున్నా ఎవ్వరూ లేని బిడ్డ. నమస్తే వీధుని స్వాగతం లక్ష్మణ సమాజం. ట్రాన్స్జెండర్ అండ్ యాక్ట్రెస్ మాధురి గారు వాళ్ళ అమ్మ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కరుణజ్యోతి ట్రస్ట్ ఆర్పన్కు మరి దుప్పట్లు మరి కొంతమంది లేడీస్కు శారీస్ పంచడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని వీధి న్యూస్లో ఆమె తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. తల్లిదండ్రులు దగ్గర ఉంటేనే మర్చిపోయిన సందర్భాలు ఇవి. మిమ్మల్ని ఎంతో బాధ పెట్టినా కూడా మీ తల్లి వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ థాట్? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మ చనిపోయింది, నేను చూడలేదు. నేను ఎక్కడో ఉన్నాను, అనాథలాగా బతికాను, ఇంత పేరు తెచ్చుకున్నాను. కానీ నేను ఏం చేసినా జనాలకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నా తల్లి చనిపోయింది అంటే నా తల్లి కోసం ఏదైనా చేయాలని నేను ఏదో నాకు దేవుడు దోచిన కాటికి నేను ఏదో ఇలా చిన్న పిల్లలకి నా తమ్ముళ్ళలాగా అనుకొని వీళ్ళకి నేను సాయం చేయడం జరిగింది. అలాగే ఏమండి, నేను ఒక విషయం చెప్తాను. డబ్బుడోడికి ఏం కావాలంటే మేడలు కావాలి, బంగారు కావాలి. డబ్బులు లేనోనికి చిన్న గుడిసె కావాలి, ఒక్క మెతుకైనా కడుపు నిండా తిరగనమా లేదా అని ఆలోచిస్తారు. అలాగే ఈ పిల్లలతో నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానంటే నేను మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానండి నిజంగా. అంటే అమ్మ, నేను నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను ఏమో కానీ ఇది నేను చేసింది రోంతే అమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేడం మా అమ్మ చనిపోయి పైన ఉంది, మీరు ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్ చేసి మా అమ్మ ఆత్మ సాధించాలని కోరుతుంది. ఎందుకంటే తల్లిని మించింది ఎవ్వరు లేరు. తల్లి తర్వాత ఎవరైనా కానీ అమ్మ ఉన్నప్పుడు ఎవరికి తెలియదు దాని విలువ, అమ్మ లేనప్పుడే తెలుస్తుంది. అందుకోసమే నేను ఇలా చేయడం జరిగిందండి. అలాగే వీత్రుని ఛానల్కి నేను సార్ నా పరిస్థితి ఇలా ఉంది సార్, నేను మా అమ్మకి ఇలా చేయాలనుకుంటే వాళ్ళు ఏమీ ఆలోచించకుండా కాల్ లిఫ్ట్ చేసి అమ్మ నువ్వు వచ్చేసే అమ్మ ఆఫీస్ కాడకి అని ఫస్ట్ మీడియా వాళ్ళకి నేను ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటానండి. చనిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుందండి చనిపోయి. కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. ఫస్ట్ టైం అండి ఇది చేయడం అనమాట. ఫస్ట్ టైం నేను ఇది చేయడము. ఇంకా దేవుని నాకు ఇంకా ఉన్నే కాటికి ఇస్తే ఇంకా వచ్చే సంవత్సరం ఏదో నాకున్న కాటికి నేను చేయాలని అనుకునే. అందరూ కొత్త సంవత్సరంలో మనం ఎన్నెన్నో ఖర్చు పెడతాము, మనం ఎంతెంతో పెడతాము, ఏదేదో చేస్తాము, కానీ అవన్నీ లెక్కలో రావండి. ఇలాంటి పేదవాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళకి మేడలు ఇచ్చే అవసరం లేదు. ఒక్క 10 రూపాయలు ఇడ్లీ ఇచ్చి వాళ్ళ కడుపు నిండా అన్నం తినిపియండి చాలు. కొత్త సంవత్సరం అందరూ మారాలని ఈ వీడియో చూసి అందరికీ మార్పు రావాలని నేను కోరుతున్నాను. ఏడుద్దాం అనుకుంటే ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, నేను ఏడ్స్తే ఈ పిల్లలు కూడా ఏడుస్తారని నేను ఏడ్చలేదండి. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి ఆదరించాలని నేను కోరుకుంటున్నాను సార్. సెలబ్రేషన్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. వీడు ఇంత పెద్ద మనిషి చేసుకుని చిన్న పిల్లలందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయటము, కొత్త సంవత్సరంగా పిల్లలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వచ్చారు. వాళ్ళ మదరు చనిపోయిన మదర్ను కూడా గుర్తు చేసుకొని ఆవిడ జ్ఞాపకార్థంగా పిల్లలందరికీ బెడ్షీట్లు శారీస్ పంచడం చాలా సంతోషంగా ఉంది.
ఇలాంటి వాళ్ళు ఇంకా ముందు ముందు మంచిగా పేరు రావాలని, ఇలాంటి ఆశ్రమములకి ఎంతో హెల్ప్ చేయాలని, దేవుడు ఆవిడకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదండి మరి తన తల్లి చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది, కానీ మొదటిసారి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాను. మరి చాలా వాళ్ళు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పేదలకు కానీ అనాథలకు కానీ సహాయపడినట్టు ఉంటుంది. కొత్త సంవత్సరం నుంచి అందరూ కూడా ఇలా చేస్తారని కోరుకుంటున్నానని మాధురి గారు చెప్పారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.